దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఒక పని ప్రారంభించబోయే ముందు అది ఏ పైనైనా కావచ్చు. చదువుకునే పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు, కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు, వ్యాపారస్తులు వ్యాపారం ప్రారంభించేటప్పుడు, వ్యవసాయదారులు వ్యవసాయం చేసేటప్పుడు, మనం ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఏ పని మనం ప్రారంభించినా మనం అనాల్సింది ఏంటంటే ఆ పనిని దేవునికి అప్పగించేసేయాలి. ఈ పని యెహోవాదే, ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకొని నాకు జయాన్ని ఇస్తాడు అని మనము అనగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప విజయాన్ని ఇస్తాడండి. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, ఏ పని ప్రారంభించినది యెహోవాదే అనేవాడు. యుద్ధము చేస్తున్నప్పుడు కూడా ఏమంటాడంటే యుద్ధము యెహోవాదే అని పలికి వెళ్ళి గొప్ప విజయాన్ని పొందినట్లు మనము చూద్దాము లేఖన భాగము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనం మనము చూస్తే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నది. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు, యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అని దావీదు భక్తుడు, గొప్ప వీరుడు, జైంటు గొల్యాతు మీదకు వెళుతున్నాడు, చిన్న బాలుడు. కారణం ఏంటంటే దేవుని శక్తి అతనికి తెలుసు. దేవుని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచాడు కాబట్టి ఎదుట కొండలాంటి శత్రువు, భయంకరమైనటువంటి శత్రువు ఉన్నా సరే ఏమాత్రం భయపడలేదు, బెదరలేదు. కారణం ఏంటంటే దేవుడు తన పక్షాన ఉన్నాడు. తన యొక్క యుద్ధమును ఆయన కాదు చేస్తుంది, నా దేవుడే నా పక్షాన యుద్ధం చేస్తాడు, నాకు జయాన్ని ఇస్తాడనే విశ్వాసముతో యుద్ధ రంగంలో అడుగుపెట్టినటువంటి వాడు దావీదు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు ఎగ్జామ్కి వెళ్తున్నావా? అయితే ఈ ఎగ్జామ్ యెహోవాదే అనండి. మీరు వ్యాపారం ప్రారంభిస్తున్నారా? వ్యాపారం యెహోవాయే చూసుకుంటాడు. వ్యవసాయం స్టార్ట్ చేస్తున్నారా? నా వ్యవసాయం నా దేవుడే చూసుకుంటాడు, యెహోవాదే. ఏ పని చేసినా ఇది యెహోవాదే, ఆయనే నాకు సహాయం చేస్తాడు, ఆయనే నా బలం, ఆయన నాకు ఆదుకొని అన్ని వేళలా అన్ని సమయంలో నా వెన్నంటే ఉండి నడిపించి నన్ను విజయ తీరాలు ఎక్కిస్తాడని ఒక స్థిరమైన విశ్వాసం కలిగి నీవు నీ పనిని దేవునికి అప్పగించినట్లయితే ఆనాడు దావీదు భక్తుడు ఏ విధంగా అయితే విజయాన్ని పొందుకున్నాడో నీ జీవితంలో కూడా విజయాన్ని పొందుకుంటావు. అది ఏ పని అయినా కావచ్చు, అది మంచి పని అయి ఉండాలి, దైవ చిత్తంలో అయి ఉండాలి. నీ ఇష్టం వచ్చిన చెడ్డ పని చేసి దేవునికి ఇది దేవునిది అంటే అది చాలా దుర్మార్గం, పాపం కిందకి వెళ్తుంది. దేవుని దృష్టికి అనుకూలమైనది, మేలైనది, మంచి పని, నీ అభివృద్ధికి సంబంధించి అనేక ప్రజల ఆశీర్వాదానికి, మేలులకి, ప్రయోజనానికి సంబంధించింది మీరు ఏమి స్టార్ట్ చేసినా దేవునికి అప్పగించండి, ఆయన మీ కార్యం సఫలపరుస్తాడు. యుద్ధము యెహోవాదే అని ఆనాడు దావీదు అన్నట్లు ఈనాడు మనం అంటాం. ఎగ్జామ్ యెహోవాదే, వ్యాపారం యెహోవాదే, వ్యవసాయం యెహోవాదే, నా కుటుంబం యెహోవాదే, నేను చేసే ప్రతి మంచి పని యెహోవాదే అని మనం ఆయనకు అప్పగించి ముందుకు వెళ్ళినట్టయితే గొప్ప జయాన్ని పొందుకుంటాము, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తల్లా.